విరిగిన కొమ్మ విరిసిన మనసు. రవి, శాంతి ఇద్దరూ అన్నా చెల్లెలు. రవి చిన్నప్పట్నుంచే ఎంతో చలాకీగా తుంటరివాడుగా ఉండేవాడు. శాంతి ఎంతో ఆశగా పెంచుకున్న మొక్కలను ఎప్పుడూ పీకి పారేసేవాడు. ఎన్నిసార్లు అతని తల్లి ఎంత మంచిగా చెప్పినా వినిపించుకునేవాడు కాదు. అమ్మా, అన్నయ్య ఏం చేస్తున్నాడు చూడమ్మా. రవి, అక్కడేం చేస్తున్నావురా? అంటూ రవి తల్లి వంటింటిలోంచి తోటలోకి వచ్చింది. చూడమ్మా, నేనెంతో ఆశగా పెంచుకున్న మొక్కలన్నీ అన్నయ్య పీకి పారేస్తున్నాడు. ఏరా, రోజూ దాన్నెందుకు అలా ఏడిపిస్తావు? అదెంతో ఆశగా పెంచుకున్న మొక్కలన్నీ ఎందుకు పీకి పారేస్తావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఆ రోజు కూడా అలానే రవి వాళ్ళింటి పక్కనున్న మామిడి తోటలోకి వెళ్లాడు. అటూ ఇటూ చూసి దగ్గరే ఉన్న ఒక వేప చెట్టు పైకెక్కి అక్కడున్న ఒక చిన్న కొమ్మను పట్టుకుని తన బలాన్నంతా ఉపయోగించి లాగాడు. ఆ వేగానికి ఆ చిన్న కొమ్మ పళ్ళున విరిగి కింద నేలమీద పడింది. అయితే అలా జరుగుతుందని ఏమాత్రం ఊహించని రవి కూడా దానితో పాటు పట్టు తప్పి కింద పడ్డాడు. కింద పడ్డ రవికి ఏమైందో తెలియక కొంచెంసేపు అలాగే పడుకునిపోయాడు. బాబూ, బాబూ, ఎవరో పిలిచిన శబ్దం వినిపించి నెమ్మదిగా లేచి కూర్చుని పిలిచింది ఎవరా అన్నట్లు అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరే. అరే, నేనే బాబూ. ఇటు తిరిగి చూడు. తిరిగి చూసిన రవికి అక్కడతను విరిచిపడేసిన కొమ్మే కనిపించింది. కొమ్మెక్కడైనా మాట్లాడుతుందా అనుకున్నాడు. బాబూ, నిన్ను పిలిచింది నేనే. అవును బాబూ, చెట్టు కొమ్మనే మాట్లాడుతున్నాను. కొమ్మ మాట్లాడుతుంటే నోరు తెరుచుకుని ఉండిపోయాడు. జవాబు చెప్పాలని కూడా తోచలేదు. ఏం బాబూ, నన్నెందుకు విరగ్గొట్టి కింద పడేశావు? నేను నీకేం అపకారం చేశాను? నన్నెందుకిలా చేశావు? నేను నా జాతి వాళ్లంతా నీకు నీ మానవజాతికి ఎంత ఉపకారం చేస్తున్నామో తెలుసా? తెలియదు అని కూడా చెప్పాలని తెలియని రవి కొమ్మ మాటలు వింటూ ఉండిపోయాడు. ఎండ నుంచి కాపాడ్డానికి నీడనిస్తున్నాం, కాయలు పళ్ళు ఇస్తున్నాం, ఇళ్లు కట్టుకోవడానికి మా శరీరాన్నే ఇస్తున్నాం. మనుషులు విడిచే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ని మేం తీసుకుని మీరు పీల్చుకోవడానికి ప్రాణవాయువైన ఆక్సిజన్ని ఇస్తున్నాం. అంతేకాదు, నువ్వు కూర్చుని చదువుకుంటున్నావే ఆ కుర్చీ, బల్ల, వ్రాయడానికి ఉపయోగించే పలక, ఇవన్నీ కూడా మేమే ఇస్తున్నాం. మేమంతా ఉండబట్టే ఈ ప్రపంచంలో వర్షాలు కురుస్తున్నాయి. అది నీకు తెలుసా? కొండ చర్యలు కరిగిపోకుండా ప్రజలను కాపాడేది కూడా మేమే. ఇంకా మనుషులకు వచ్చే ఎన్నో రకరకాల జబ్బులను నయం చేయడానికి పలు రకాల మూలికలు, వేర్లు, ఆకులు ఇచ్చి ఎంతో సహాయం చేస్తున్నాం. పశుపక్షాదులకు ఉండడానికి, తినడానికి కావలసినవి ఇచ్చి సృష్టి ఏర్పడినప్పటినుంచి వాటిని కాపాడుతూ వస్తున్నాం బాబూ. నాకు వయసైపోయి కింద పడిపోయినప్పుడు కూడా పొయ్యి వెలిగించుకుని వండుకోవడానికి నన్ను వాడుకుంటారు. మేం చేసే సహాయం రూపాయల లెక్కలో చెప్పాలంటే మా జాతికి చెందిన ఒక్క చెట్టు మాత్రమే 35 లక్షలకు సమానం అవుతుంది. ఇంత సహాయం చేసే మాకు మీరిచ్చే బహుమానం ఏమిటి? మేం మీ నుంచి ఏమీ ఆశించం. అయినా ఊరికే మాట వరుసకు అడిగానంతే. గాలి పీల్చడం కూడా మర్చిపోయినట్లు రవి అలానే కూర్చుండిపోయాడు. మొద్దులా నిలబడకు అని ఉదాహరణగా మమ్మల్ని చెప్పి తిడుతుంటారు. నీలాంటి వాళ్లు మమ్మల్ని విరిచి పారేస్తారు. ఇంకొందరు గొడ్డలితో మమ్మల్ని నరికేస్తూ ఉంటారు. మేము నాశనం అవుతున్నామన్న బాధ మాకు లేదు. కాని మమ్మల్ని నాశనం చేస్తున్నామనుకుని మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. అది తలుచుకుంటేనే. కొమ్మ మాటల్లో ఎంతో బాధ ఉండడం రవి గుర్తించగలిగాడు. తప్పే, నేను చేసింది చాలా పెద్ద తప్పే. నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. నేను చేసిన తప్పుకి పరిహారంగా ఏం చేయాలో నువ్వే చెప్పు. ఇలా మా కాళ్ళు చేతులు విరిచి మమ్మల్ని వికలాంగుల్ని చేయకు. మమ్మల్ని నరికి చంపొద్దు. మమ్మల్ని నాటి బాగా పెంచు. అలా చేస్తే మాకెంతో సహాయం చేసినవాడు అవుతావు. అప్పుడు మీ అందర్నీ ఎప్పటికీ మర్చిపోను. చేస్తాను, తప్పకుండా చేస్తాను. నువ్వు చెప్పింది నేనెన్నటికీ మర్చిపోను. క్రిందపడి నిద్రలోకి జారిన రవిని 2 చేతులు కుదిపి లేపసాగాయి. రవి, రవి, ఏంట్రా కలవరిస్తున్నావు? ఏమైంది నీకు? ఏంటిది అమ్మ గొంతులా ఉందే అనుకుంటూ రవి తెలివి తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. తల్లి పక్కనే చెల్లెలు శాంతి నిల్చుని ఉండడం చూసి రవి నెమ్మదిగా లేచి ఇలా అన్నాడు. చెల్లి, రేపు నువ్వు నాటి పెంచడానికి ఓ కొత్త మొక్కని తెచ్చిస్తాను, సరేనా? అని అతను ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వుకు అర్థం ఏమిటో అతని తల్లికి గాని అతని చెల్లెలకు గాని అర్థమే కాలేదు.